శ్రీమాత్రే నమః. సన్ ట్రాన్సిట్ 2026 సూర్య సంచారం సరిగ్గా 3 రోజుల్లో ఈ 3 రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది. మీ రాశి ఇందులో ఉందేమో చూడండి. 2026 సూర్యుని సంవత్సరం జనవరి 9న సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ 3 రాశులకు పురోగతి, గౌరవం, అవకాశాలు, శుభ ఫలితాలు లభిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 సంవత్సరం సూర్యుని సంవత్సరంగా భావిస్తారు. అంటే ఈ సంవత్సరానికి అధిపతి గ్రహం సూర్యుడు. జ్యోతిష్య దృష్టిలో పెద్ద గ్రహాలు రాశులు మార్చడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయని విశ్వాసం ఉంది. అయితే సూర్యుడు మాత్రం దాదాపు ప్రతి నెల ఒకసారి రాశి మార్పు చేస్తుంటాడు. ఆ క్రమంలో జనవరి 9, 2026న సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడు పరిపాలన, రాజ్యాధికారం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, ప్రతిష్టలకు కారక గ్రహం. అందుకే సూర్యుడి రాశి మార్పు రాశి చక్రంపై విశేష ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం సూర్యుడి ఆధిపత్యం ఉండటంతో అనేక రాశుల వారికి అనుకూల ఫలితాలు లభించనున్నాయి. సూర్య ప్రభావంతో జీవన విధానంలో మార్పులు, అవకాశాలు, గౌరవం పెరిగే యోగాలు ఏర్పడతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష ఆచార్యులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల ముఖ్యంగా కుంభ, సింహ, కర్కాటక రాశుల వారికి అత్యంత శుభ ఫలితాలు కలగనున్నాయి. ముందుగా కుంభరాశి. కుంభరాశి వారికి ఈ సమయంలో సూర్యుడు లగ్నంలో స్థానం పొందుతాడు. దీనివల్ల ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తాయి. నాయకత్వ లక్షణాలు బలపడతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారు అనుకున్న లక్ష్యాలను చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించవచ్చు. వ్యక్తిగత జీవితంలోనూ మార్పులు కనిపిస్తాయి. సంబంధాల్లో కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది. దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. మొత్తంగా కుంభరాశి వారికి ఇది పురోగతి దిశగా తీసుకువెళ్లే కాలం. తరువాతది సింహరాశి. సింహరాశి వారికి ఈ కాలం అత్యంత అనుకూలమైనదిగా చెప్పవచ్చు. సూర్యుడు సింహరాశికి 9వ భావంలో స్థానం పొందడం వల్ల భాగ్యయోగం బలపడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో స్పష్టత వస్తుంది. చదువులో ఉన్న విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి. చాలా కాలంగా నెరవేరని కోరికలు ఇప్పుడు నెరవేరే సూచనలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం, సంకల్ప బలం మరింత పెరుగుతాయి. ప్రయాణాలు, ఉన్నత విద్య, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. జీవితంలో కొత్త దారులు తెరుచుకునే కాలం ఇది. చివరిది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సూర్యరాశి మార్పు శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో సూర్యుడు కర్మభావంలో ఉండడం వల్ల ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. సృజనాత్మక రంగాల్లో పనిచేసేవారు తమ ప్రతిభ ద్వారా గుర్తింపు పొందుతారు. షేర్ మార్కెట్, స్థిరాస్తి సంబంధిత లాభయోగాలు ఉన్నాయి. ఉద్యోగుల ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు, లాభదాయకమైన ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. కొత్త వ్యాపారము లేదా కొత్త పనిని ప్రారంభించాలనుకునే వారికి ఇది అనుకూల సమయమని జ్యోతిష ఆచార్యులు సూచిస్తున్నారు. శుభం భూయాత్.